అందరికీ నమస్తే. నా పేరు ఉపేంద్ర గుప్తా. నేను మీకు ఒక కొత్త మేనిఫెస్టేషన్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మన జీవితంలో మనము ఏదైనా సాధించుకోవాలి అంటే మనని మనమే ఎలా సృష్టించుకోవాలి, మనని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది మనము ఇక్కడ మన సంకల్పం ఎలా నెరవేర్చుకోవాలనేది ఇక్కడ మనము చూస్తాము. ఎన్నో రకాల పద్ధతుల ద్వారా మనల్ని మనం సృష్టించుకోవచ్చు అనేది మనం చూస్తాము. సో ఈరోజు నాందిగా నేను మీకు మొట్టమొదటిగా సప్త స్థానాల గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో మనం చేసే ప్రతిరోజు స్నానాలలో కొన్ని ద్రవ్యాలు గనక కలుపుకొని మనం స్నానం చేస్తే మనకి ఎనలేని అనుగ్రహం అనేది దక్కుతుంది. అవి ఆదివారం గనక మీరు గంగాజలంతో కానీ గంధంతో కానీ స్నానం చేశారంటే మీకు అద్భుతంగా పాపాలన్నీ తొలగుతాయి. అలాగే సోమవారం నాడు చిటికెడు పచ్చిపాలు వేసుకుని మీరు స్నానం చేశారంటే మీకు ఎంతో పౌష్టికత అనేది లభిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము తల్లిపాలు పచ్చిపాలే తాగి మనము పౌష్టికాహారంగా తీసుకుని మనం పెరిగాము. సో అదే పచ్చిపాలని సోమవారం పూట మీరు ఒక 3 చుక్కలు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే ఎంతో మీకు అభివృద్ధి కలుగుతుంది. మంగళవారం పూట మీరు రాళ్ల ఉప్పుని అంటే రాక్ సాల్ట్ వేసుకుని స్నానం చేయాలి. ఇలా గనక మీరు స్నానం ఆచరించారంటే గనక మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వ్యానిష్ అవుతుంది. బుధవారం నాడు మీరు 3 లవంగాలు కానీ 3 యాలకులు కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా గనక మీరు స్నానం చేశారంటే మీకు ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. గురువారం నాడు మీకు చిటికెడు పసుపు వేసుకుని గనక స్నానం చేశారంటే మీ ఇంట్లో అన్ని శుభకార్యాలు శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం నాడు మీరు రోజ్ వాటర్తో గనక స్నానం చేశారంటే మీ ఇంట్లో అందరి మధ్యన కూడా బాంధవ్యాలు అనేది మీకు దృఢపడతాయి. అలాగే శనివారం నాడు ఆవాల నూనెతో గనక మీరు స్నానం చేశారంటే ఆవాల నూనెని తలకి మర్దన చేసి స్నానం చేశారంటే మీకు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది రావటం జరుగుతుంది. ఇలా వారం రోజులు కూడా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యాన్ని వేసుకుని మీరు స్నానం ఆచరించినప్పుడు మీ జీవితంలో ఎంతో ఎదుగుదల జరిగి మీ శరీరం కూడా మీకు ఎంతో అనుగ్రహాన్ని ఎంతో హాయిని ఇస్తుంది. ఇలా మీకు ఎన్నో విషయాలని తదుపరి వాటిల్లో మీకు చెప్పడం జరుగుతుంది. మీరు వినటమే కాకుండా దీన్ని ఆచరించి అందరితో ఆచరించేలాగా మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు దీనికి అందరూ కూడా పాత్రలవుతారు. మీరు ఏ దైవాన్నైతే నమ్ముతున్నారో ఆ దైవం యొక్క అనుగ్రహం మీకు కలిగి మీకు ఆ దైవం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. ఇలా మీకు ఎన్నో విషయాలని కొత్త విషయాలని మీకు చెప్తూ వెళ్తూ ఉంటాము. సో మీ పాజిటివ్ వైబ్స్ గుప్తా. నమస్తే.